అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ₹2 నోటు గన మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అవ్వడం ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే గుడ్ రిటర్న్స్ అని చెప్పి దీంట్లో పబ్లిష్ చేశారు December 11th. ఇక్కడ ఇంతకుముందు కూడా మనము ఇట్లాంటి న్యూస్ గురించి ₹2 నోట్స్ గురించి చెప్పుకున్నాము. బట్ ఈ న్యూస్లో వచ్చేసి స్పెసిఫిక్గా ఒక నోట్ని మెన్షన్ చేశారు. దాని గురించి మనము ఇక్కడ విత్ పిక్చర్స్తో ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయి విత్ ప్రూఫ్స్తో సహా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు పబ్లిష్ చేసిన న్యూస్ మొత్తాన్ని కూడా నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. మీకు టైం ఉండి వీలుంటే పాస్ చేసి చదువుకోండి. నేను మాత్రం షార్ట్కట్గా మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ వీళ్ళు రాసింది ఏంటంటే కొంచెం కామెడీగా అనమాట. రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వరులుగా మారరు, అలా అని కోటీశ్వరులుగా మారటం ప్రస్తుత కాలంలో కష్టం కూడా కాదు. అయితే దానికి మనం చేసే పనితో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలి. చాలామంది కోటీశ్వరులుగా మారడం కోసం రాత్రి మొళ్ళు కష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు నసీనేమే అదృష్టం రాసుంటే కోటీశ్వరులు సో అంటూ రాశారు. బట్ ఇవన్నీ మనకి అనవసరం. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పింది ఈ ₹2 నోట్స్కి మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ₹2 నోట్ను కొనుగోలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్రమంలో పింక్ కలర్ ₹2 నోట్ ఉండాలంట. అది ఏకంగా 7 లక్షలకు కొనుగోలు చేసేందుకు డిమాండ్ ఉంది అని చెప్పేశారు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన పింక్ నోటు పైన ఇంకొకటి ఏం చెప్పారంటే 786 ఉండాలి అనేసి, అదేవిధంగా గులాబీ రంగులో ఉండాలి, ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్ సింగ్ గారి సంతకం ఉండాలి అనేసి చెప్పారు. తర్వాత ఈ నోట్స్ని ఎక్కడ అమ్ముకోవచ్చు అంటే ఈబే, తర్వాత క్లిక్ ఇండియా ఇట్లాంటి సైట్స్లో అమ్ముకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఎలా మనం అప్లై చేయాలి ఇవన్నీ కూడా వీళ్ళు డీటెయిల్గా రాస్తున్నారు. దయచేసి వాటి జోలికి ఎవరో వెళ్ళకపోవడమే మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ వీడియో చూసే వాళ్ళకి. తర్వాత ముఖ్య గమనిక అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు అని చెప్పేసి చెప్పున్నారు. ఓకే, ఇంతటితో ఇది. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాము. ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే వీళ్ళు చెప్పింది మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉండే ₹2 నోట్ అన్నారు. బట్ పిక్చర్ మాత్రం మల్హోత్రా గారి సిగ్నేచర్ ఉండే పిక్చర్ అయితే పోస్ట్ చేశారు. ఎనీవే ఇప్పుడు దాన్ని వదిలేద్దాము. మనము మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ వాల్యూస్ చూద్దాం. వీళ్ళు చెప్పిన నోట్ ఏంటంటే డార్క్ పింక్ కలర్లో ఉండే నోట్ అని చెప్పారు. మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉండాలి అని చెప్పారు. తర్వాత 786 నోట్ అని చెప్పారు. ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉండే ఈ నోట్స్ వచ్చేసి 1983 అండ్ 1984లో రిలీజ్ చేశారు. 2 years మాత్రమే. ఇక్కడ ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా మనము పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే ఇవి రెండు నోట్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రైస్లోనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ వచ్చేసి ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక నోటు చూస్తే మనకి అక్కడ అశోక సింబల్ ఉంటుంది కదా, దాని కింద వచ్చేసి సత్యమేవ జయతే అనేసి ఉంటుంది, ఇంక్లూడ్ చేశారనమాట. అప్పటి నుంచే సత్యమేవ జయతేని ఇంక్లూడ్ చేశారు. ఓకే, అర్థమైంది కదా. ఈ నోట్స్ వాల్యూస్ వచ్చేసి నార్మల్ నోట్స్ అయితే మాత్రము మ్యాక్సిమం అంటే ఒక్కొక్క నోటు యూఎన్సీ కండిషన్ అంటే బ్యాంక్ నుంచి మనకు వస్తుంది కదా నోటు, కొత్త నోటు, ఆ టైప్ ఆఫ్ కండిషన్ ఉన్నా కూడా ఒక్కొక్క నోటు ₹20 లేదంటే ₹30 వరకు ఉంటుంది. ఓకే, తర్వాత 786 నోట్స్కి వద్దాము. 786 నోట్ కూడా యూఎన్సీ కండిషన్ అయితే మాత్రము సింగిల్ నోట్ వచ్చేసి మనకి ప్రజెంట్ వచ్చేసి ₹50 నుంచి ₹100 వరకు ఉంటుంది. అదే ఒక నోట్ పైన డబల్ 786 కన్నా ఉంటే అది కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఉంటే 500 వరకు కూడా ఉండొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కంప్లీట్గా ఒక బండిల్ నోట్ అనమాట. బండిల్ అంటే మీకు తెలుసు కదా, ఒక 100 నోట్స్ ఒక కట్టలాగా వస్తాయి కదా, అలాంటి నోటు సీరియల్ నెంబర్ ప్రకారం ఉండి ఆ 786 నోట్ని నార్మల్ కండిషన్ ఉన్నా కూడా ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి దాన్ని ఒక 3000 నుంచి 5000 లోపల ఉంటుంది మంచి కండిషన్తో ఉంటే. కొంచెం బ్యాడ్ కండిషన్తో ఉంటే 3000 నుంచి 4000 వరకు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంది 100 నోట్స్ నేను చెప్పేది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. 786 నోట్స్ కంప్లీట్ బండిల్ వచ్చేసి చాలా పెద్ద అమౌంట్కి పెట్టారు. బట్ అది సోల్డ్ అవుట్ అవ్వలేదు. దానివల్ల ప్రైస్ కూడా తగ్గించి పెట్టున్నారు. 50,000 పైన దాని వాల్యూ పెట్టున్నారు, ఇంకా అవైలబిలిటీలో ఉంది. బట్ అది చాలా చాలా ఎక్కువ వాల్యూ, అందువల్ల ఎవరు కూడా దాన్ని కొనేదానికి మొగ్గు చూపలేదు. ఈ 786 ఉండి కంప్లీట్ బండిల్ ఉండే నోట్ వచ్చేసి ఆ బండిల్ వాల్యూ ప్రజెంట్ చూసుకుంటే మనము 10,000 to 20,000 వరకు దాని వాల్యూ ఉంది. బట్ 50,000 అనేది చాలా చాలా ఎక్కువ వాల్యూ. ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఏదైనా తెలిసుండి లేదు ఇంత వాల్యూ ఉంటుంది అనేసి మీలో ఎవరైనా కొన్నవాళ్ళు ఉన్నా కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొన్నవాళ్ళు ఉన్నా కానివ్వండి, దాని వాల్యూ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి.
ఓకే, వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్స్లో రాయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్న శ్రీషదయ@gmail.com మన మెయిల్ ఐడి, అక్కడ మీరు అడగొచ్చు. ఇలాంటి ఫేక్ న్యూస్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి దయచేసి ఆ వీడియోస్ చూడండి, మీకే రియాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.